హలో వెల్కమ్ టు మగువా ఛానల్. నేటి తరం పిల్లలు స్మార్ట్ ఫోన్ లేని జీవితం అసంభవం అన్నట్లుగా మారిపోయారు. వీడియోలు చూస్తూ మొబైల్ గేమ్స్ ఆడుతూ గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. పుస్తకాలు అంటే అయిష్టంగా, చదవడం అంటే భారంగా భావిస్తూ డిజిటల్ తెరలోనే మునిగిపోతున్నారు. కానీ ఓ చిన్నారి మాత్రం ఈ ట్రెండ్కు పూర్తిగా భిన్నంగా ముందుకెళ్ళింది. సెల్ ఫోన్లు గేమ్స్ ఆడుకోవడం బదులుగా అక్షరాలను కథలుగా అల్లడం నేర్చుకుంది. సాహిత్యాన్ని స్నేహితుడిగా నేర్చుకుని 13 ఏళ్ల వయసులోనే 500 పేజీల ఫాంటసీ నవల రాసి పాఠక లోకాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఎవరా చిన్నారి? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన మహిరమ్మ. వయసు కేవలం 13 సంవత్సరాలు. చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల ఆసక్తి మొదలైంది. ఆ ఇష్టంతోనే 9 ఏళ్ల వయసులోనే చిన్న చిన్న పద్యాలు, పాటలు రాయడం ప్రారంభించింది. 10 ఏళ్ల వయసులో తన స్నేహితులతో కలిసి ఓ కథను రాసింది. ఆ తర్వాత ఆ కథను నవలగా అభివృద్ధి చేయాలని సంకల్పించుకుంది. తన ఊహాశక్తిని, రచన నైపుణ్యాన్ని కలగలిపి 2 సంవత్సరాల పాటు శ్రమించి రూబీ బ్లూమ్ స్ట్రీమ్ అండ్ ద బ్యాండ్ ఆఫ్ ఫైర్ పేరుతో 500 పేజీల పూర్తి స్థాయి ఫాంటసీ నవల రాసింది. ప్రకృతిలోని భూమి, నీరు, గాలి, అగ్ని మానవ జీవితంతో ఎలా ముడిపడి ఉంటాయని తెలియజేస్తూ రాసిన ఈ నవల చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళను సైతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో 9వ తరగతి చదువుతున్న మహిరమ్మ కేవలం రచయిత్రిగానే కాకుండా కళల పట్ల ఎంతో అభిరుచి కలిగి ఉంది. కర్ణాటక సంగీతంలో 4th గ్రేడ్ శిక్షణ తీసుకుంటుంది. అదేవిధంగా హస్తకళలు, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ వంటి అనేక రంగాల్లోనూ ప్రావీణ్యం కలిగి ఉంది. ఫ్రెంచ్ భాష నేర్చుకుంటూ తనలోని ఆసక్తులను విస్తరిస్తుంది. ఇక ఈ యువ రచయిత చూపించిన పట్టుదల, శ్రమ, కళలపై నమ్మకం నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.